హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ అయితే ఉంటాయండి. టోటల్గా 30 బిట్స్. సో ఇటువంటి క్వశ్చన్సే నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి డిఎస్సిలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇటువంటి టైప్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మ్యాథ్స్లో మంచి స్కోర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇటువంటి టైప్ బిట్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8% గుర్తించబడినది. అయినా 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత? సో ప్రెజెంట్ గ్రామ జనాభా 18,750. 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం 8% పెరుగుదల రేటు ఉంది. సో దీన్ని మనము 108/100 ఇంటూ 108/100గా రాసుకోవాలి. 8% పెరుగుదల రేటు కాబట్టి 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 5తో 5 2 జా 10, 5 0 జా 0. ఇక్కడ 5 3 జా 15, 5 7 జా 35, 5 5 జా 25. నెక్స్ట్ ఇక్కడ 5 4 జా 20, 5 7 జా 35, 5 5 జా 25 అండి. నెక్స్ట్ ఇక్కడ 5 2 జా 10, 5 1 జా 5, 5 5 జా 25. నెక్స్ట్ 2తో 2 5 జా 10, 2 4 జా 8. నెక్స్ట్ ఇక్కడ 4 1 జా 4, 4 2 జా 8, ఇంకా 2 ఉంటుంది. 4 7 జా 28. సో ఇక్కడ 15 27 54. 15 ఇంటూ 27 ఇంటూ 54 మల్టిప్లై చేస్తే 21,870 వస్తుంది. సో 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఆప్షన్ 3 21,870. నెక్స్ట్ 1, 2 ధన సంఖ్యల భేదము 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 1.5 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో దీన్ని మనం ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఆన్సర్ ఆప్షన్ 2 72 అవుతుందండి. సో 2 ధన సంఖ్యల భేదం 24 అన్నారు. 72లో నుంచి మనము 24 తీసేస్తే 48 వస్తుంది. సో ఒక సంఖ్య 72, ఇంకొక సంఖ్య 48. ఇక్కడ ఏమన్నారు? ఒక దానిని రెండవ దానితో భాగిస్తే వచ్చే భాగఫలం 1.5 అన్నారు. సో 72ని 48తో భాగాహారం చేస్తే మనకు భాగఫలం 1.5 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 72. నెక్స్ట్ 1, ఒక జీపు 4 గంటలలో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు? సో ఇక్కడ 4 అవర్స్లో 80 కిలోమీటర్స్ వెళ్తుంది జీపు. 210 కిలోమీటర్స్కి ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో దీనికి ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది ఫార్ములా వేసుకోవాలి. సో 210/80 ఇంటూ 4, 4 1 జా 4 2 జా 8, 4 0 జా 0. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 21/2. 21/2 అంటే 10.5 అవర్స్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ 1, 3 రకాల నూనెలు 42 లీటర్స్, 28 లీటర్స్, 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం లీటర్లలో. ఇక్కడ గరిష్ట ఘనపరిమాణం అని అన్నారు కాబట్టి ఇక్కడ మనం గసాబా కనుక్కోవాలి. 42, 28, 70. వీటికి గసాబా కనుక్కున్నట్లయితే ఇవన్నీ కూడా 7తో మల్టిప్లికేషన్ చేయవచ్చు. 7 6 జా 42, 7 4 జా 28, 7 10 జా 70. నెక్స్ట్ 2తో 2 3 జా 6, 2 2 జా 4, 2 5 జా 10. నెక్స్ట్ ఈ 3 2 5 అన్నీ కూడా ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ కావు కాబట్టి 7 ఇంటూ 2, 7 2 జా 14.
సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 14 లీటర్స్. నెక్స్ట్ వన్ 9715 స్టార్ 6 అను సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడుతున్న ఎడల స్టార్ స్థానంలో అమర్చగలిగే కనిష్ట అంకె ఎంత? 11 యొక్క భాజనీయతా సూత్రం సరి స్థానాల మొత్తము మైనస్ బేసి స్థానాల మొత్తం. సో ఇక్కడ సరి స్థానాలు 7 1 స్టార్ 7 + 1 8. సో 8 ప్లస్ స్టార్ ప్లేస్లో ఎక్స్ అనుకున్నామండి. 8 + x = నెక్స్ట్ బేసి స్థానాల మొత్తము 22 వస్తుంది. మనకు కావాల్సింది ఎక్స్ కదా, x = 22 - 8. 22లో నుంచి 8 తీసేస్తే మనకు 14 అయితే వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 14. ఈ 14 అనేది 11 కన్నా బిగ్ నెంబర్ కాబట్టి ఈ 14లో నుంచి 11ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆ విధంగా చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 3. సో స్టార్ ప్లేస్లో అమర్చగలిగే కనిష్ట అంకె ఏది అంటే ఆప్షన్ 1 3. నెక్స్ట్ వన్ మిస్టర్ ఏ 1 సెకండ్లో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. అయినా 12 నిమిషాలలో అతడు నడిచే దూరం ఎంత? సో 1 సెకండ్లో అతడు 1/2/3 మీటర్లు. దీన్ని మనం ఇది మిశ్రమ భిన్నం, దీన్ని చేంజ్ చేస్తే 3 × 1 = 3, 3 + 2 5, 5/3 అవుతుంది. 1 సెకండ్కి 5/3 మీటర్స్ నడవగలుగుతాడు. ఇక్కడ 12 నిమిషాలు, ఇక్కడ నిమిషాలు ఇచ్చారు, ఇక్కడ సెకండ్లు ఇచ్చారు. ఈ 12 మినిట్స్ని మనం సెకండ్లోకి చేంజ్ చేస్తే 12 × 1 మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి 12 × 60 చేయాలి. సో 12 మినిట్స్ అనేది 720 సెకండ్లకి సమానం అవుతుంది. సో 1 సెకండ్కి 5/3 మీటర్స్ వెళ్తే 720 సెకండ్లకి ఇంకా ఎక్కువ దూరం వెళ్తాడు కాబట్టి దీనికి కూడా ఫార్ములా ఎక్కువ/తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ/తక్కువ అంటే 1 × 5/3. సో ఇక్కడ 3తో 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 4 = 12, 3 × 0 = 0. 240 × 5, 5 × 0 = 0, 5 × 4 = 20, 5 × 2 = 10, 10 + 2 12 అండి. సో అతడు 12 మినిట్స్లో నడిచేటువంటి దూరం 1200 మీటర్స్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడినాయి. మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజం గల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. పొడవు 10 మీటర్స్, వెడల్పు 8 మీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది దీర్ఘచతురస్రం కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా L × V, పొడవు ఇంటూ వెడల్పు. సో 10 × 8 80 అవుతుందండి. నెక్స్ట్ మొక్క పాదులన్నీ కూడా 2 మీటర్ల భుజం గల చతురస్రాలు. సో ఇక్కడ చతురస్ర వైశాల్యం కనుక్కోవాలి. చతురస్ర వైశాల్యానికి ఫార్ములా A². ఇక్కడ ఏ అంటే భుజం 2 మీటర్స్, 2² అంటే 4 అండి. సో ఒక పాదుకు సంబంధించి 4, ఇక్కడ 5 మొక్కల పాదులు ఉన్నాయి కాబట్టి 5 × 4 = 20 అవుతుంది. సో దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి చతురస్ర వైశాల్యం తీసివేస్తే 80 - 20 చేస్తే మనకు 60 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 60 చదరపు మీటర్లు. నెక్స్ట్ వన్ ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. త్రిభుజం యొక్క వైశాల్యం 640 cm² అయినా దాని ఎత్తు సెంటీమీటర్లలో. సో త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ½ BH ½ భూమి ఇంటూ ఎత్తు. వైశాల్యం 640 ఇచ్చారండి. సో = 640. నెక్స్ట్ ½ ఇంటూ భూమి 4 అంటే 4x రాసుకుంటాం. హైట్ 5 అన్నారు కాబట్టి 5x = 640. సో ఈ 2 అనేది ఇటు సైడ్కి పోతే మల్టిప్లై చేస్తుంది. 4x × 5x 20x² అవుతుంది. సో 20x² =
సో ఇక్కడ 640 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే మనకు 2 0 0, 2 4 8, 2 6 12, 1280 వస్తుంది. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1280/20. 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 2 1 2 6 12, 2 4 8. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ 64 అయితే మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు √64 అవుతుంది. సో √64 అంటే 8 అండి. ఎక్స్ వాల్యూ 8 అయితే వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఎత్తు, హైట్ అనేది 5 కదా, 5x కాబట్టి 5 × 8, 5 8 40. సో ఎత్తు 40 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, 80 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాటు చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయినా ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లలో. సో ఇక్కడ 80 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ప్లాటు చుట్టూ 3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి బాట నిర్మించారు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది బాట యొక్క వైశాల్యము. సో ఫస్ట్ మనం మొత్తం వైశాల్యం కనుక్కొని తర్వాత ఆ ప్లాట్ వైశాల్యం కూడా కనుక్కొని మొత్తం వైశాల్యంలో నుంచి ప్లాట్ వైశాల్యం తీసేస్తే మనకు బాట వైశాల్యం వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ 3 మీటర్లతో కలిపి పొడవు ఎంత అవుతుంది అంటే 80 + 3 83 అవుతుంది. ఇక్కడ 40 + 3 43. 3 మీటర్ల బాటతో కలిపితే పొడవు 3 మీటర్స్ పెరుగుతుంది, వెడల్పు కూడా 3 మీటర్స్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ 3 మీటర్స్, ఇక్కడ 3 మీటర్స్, 3 + 3 6 అండి. సో పొడవు 86, వెడల్పు 46 అవుతుంది. సో మొత్తం వైశాల్యం ఇక్కడ దీర్ఘచతురస్రం కాబట్టి L × B 86 × 46 చేస్తే మనకు 3956 అయితే వస్తుంది. నెక్స్ట్ బాటతో కాకుండా ప్లాటు వైశాల్యం మాత్రమే కనుక్కుంటే పొడవు 80, నెక్స్ట్ వెడల్పు 40 కాబట్టి 80 × 40 చేస్తే మనకు 3200 అయితే వస్తుంది. సో ఈ మొత్తం వైశాల్యం అంటే బాటతో కలిపినటువంటి వైశాల్యంలో నుంచి ప్లాట్ వైశాల్యాన్ని తీసివేస్తే 3956లో నుంచి 3200 తీసేస్తే మనకు 756 అయితే వస్తుంది. సో ఆ బాట వైశాల్యం 756 చదరపు మీటర్లు. సో ఇక్కడ ఆన్సర్ లేదండి. సో అందుకనేసే దీనికి సంబంధించి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1, 30 సెంటీమీటర్ల పొడవు 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘఘన ఘనపరిమాణము ప్రతి భుజము 16 సెంటీమీటర్లుగా గల సమఘన ఘనపరిమాణాలలో తేడా ఎంత? సో ఇక్కడ మనకు తెలియాల్సిన ఫార్ములాలు దీర్ఘఘన ఘనపరిమాణము, సమఘన ఘనపరిమాణము. దీర్ఘఘన ఘనపరిమాణానికి ఫార్ములా LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఇక్కడ పొడవు 30, వెడల్పు 15, ఎత్తు 8. సో 30 × 15 × 8, 13 × 15 × 8 మల్టిప్లై చేస్తే మనకు 3600 అయితే వస్తుంది. నెక్స్ట్ సమఘన ఘనపరిమాణానికి ఫార్ములా A³ అంటే భుజము క్యూబ్. సో 16 క్యూబ్ చేయాలి. 16 క్యూబ్ అంటే 4096. సో ఈ రెండు ఘనపరిమాణాలలో తేడా 4096 మైనస్ 3600. ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ బారోయింగ్ తీసుకుంటే 10, 10 - 6 4 అండి. సో ఈ రెండు ఘనపరిమాణాలలో తేడా 496. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1, √x - 1 y + 2 = 9 మరియు xyలు ధనపూర్ణాంకములు అయిన x మరియు y విలువలు ఎంత? దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 x వాల్యూ 10, y వాల్యూ 7 అండి. దీనికి సంబంధించి ఆప్షన్స్ నుంచి మనం వెళ్ళాలి.
సో ఎక్స్ ప్లేస్లో 10 పెట్టుకుంటే 10 మైనస్ 1 9 అవుతుంది. 9 ఇంటూ ఇక్కడ 7 వై ప్లేస్లో 7 పెడితే 7 + 2 9 ఈక్వల్ టు 9 అన్నారు కాబట్టి 9 9 = 81. √81 అనేది 9కి ఈక్వల్ కాబట్టి సో ఎక్స్ వైలు 10 మరియు 7. నెక్స్ట్ వన్ √24 + √216/√96 వాల్యూ. సో మనం 24ని 4 6 24గా రాయవచ్చు ప్లస్ 216ని 36 × 6గా రాస్తాం. 96ని 16 × 16గా రాయవచ్చు. సో ఇక్కడ √4ని మనం 2గా రాస్తామండి. సో 2√6 ప్లస్ ఇక్కడ 36 అంటే √36 అంటే 6 6√6 ఇక్కడ √16 అంటే 4 4√6గా రాస్తాం. ఇక్కడ 2√6 ప్లస్ 6√6/4√6 2 + 6 8 8√6/4√6. ఇక్కడ √6 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 4 1 = 4 2 = 8. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ x/7 మైనస్ x/8 = 20 అయితే x విలువ ఎంత? సో ఇక్కడ 7కి 8కి మనం కసాక్ కనుక్కోవాలి. 7 8 = 56. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చండి డైరెక్ట్గా. 8x - 7x = 20. 8x - 7x అంటే x వస్తుంది. x = 56 × 20. 2 6 = 12 2 5 = 10 10 + 1 11. సో 56 × 20 చేస్తే 1120 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోండి. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అయితే ఐడియా ఉండాలి. అవి ఏవి అంటే 2 3 5 7 11 13 17 19 23 29. సో వీటన్నింటినీ మనం యాడ్ చేయాలి. సో సగటు అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య కదా. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే మనకు 129 వస్తుంది. రాశుల మొత్తం 129, రాశుల సంఖ్య 10 కదా. సో 129/10 చేస్తే మనకు 12.9 అయితే వస్తుంది. సో మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఆప్షన్ 1 12.9. నెక్స్ట్ వన్ ఆరోహణ క్రమంలోనున్న రాశులు 10 12 14 x - 3 x + 2 25ల మధ్యగతం 19 అయితే x విలువ. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ఆరోహణ క్రమంలో ఉన్నాయని అన్నారు. సో మధ్యగతం కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసి మిడిల్లో ఉన్నదే మధ్యగతం అవుతుంది. సో ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటిది x - 3. సో x - 3 మధ్యగతము. x - 3 = 19. మనకు లెక్కలోనే మధ్యగతం 19 అని ఇచ్చారు. సో x - 3 = 19. x = 19 + 3. 19 + 3 యాడ్ చేస్తే మనకు 22 వస్తుంది. సో x వాల్యూ ఆప్షన్ 2 22. నెక్స్ట్ వన్ ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం. సో ఒక త్రిభుజంలో కోణాల మొత్తం 180 కాబట్టి వీటిని మనం 1x + 3x + 5xగా రాస్తాం = 180. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 9 వస్తుందండి. 9x = 180, x = 180/9. సో x వాల్యూ 20. సో మనకు కావాల్సింది పెద్ద కోణం. ఇందులో పెద్ద కోణం 5x అవుతుంది. సో 5 × x వాల్యూ 20 కాబట్టి 5 2 = 10 అంటే 25 = 100. ఈ కోణాలలో అతిపెద్ద కోణం ఆప్షన్ 4 100 degrees.
నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబిసి యొక్క బాహ్య కోణాల మొత్తం. సో ఇది యూనివర్సల్ అండి. ఏ త్రిభుజం తీసుకున్నా అందులోని బాహ్య కోణాల మొత్తం 360 degrees. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోని రెండు కోణాలు 50 degrees మరియు 70 degrees అయిన మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనము ఉపయోగించున్నది. ఆన్సర్ ఆప్షన్ 3, నిగమన హేతువాదం. నెక్స్ట్ వన్, వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ. ఆన్సర్ ఆప్షన్ 2, బ్రెస్లిచ్. నెక్స్ట్ వన్, అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, మూల్యాంకనం. నెక్స్ట్ వన్, అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఇది ఆన్సర్ ఆప్షన్ 3, హస్తలాఘవ నైపుణ్యం. నెక్స్ట్ వన్, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనంలు ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషం. సంశ్లేషణ పద్ధతిలోని దోషము ఆప్షన్ 4, ఆవిష్కరణకు అవకాశం తక్కువ. నెక్స్ట్ వన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించున్నది. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రదర్శన వస్తువులు. నెక్స్ట్ వన్, ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండుట. నెక్స్ట్ వన్, మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా యందలి చివరి 2 సోపానాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, వ్యవస్థీకరణ మరియు వల్లె వేయడం. నెక్స్ట్ వన్, సమాధానాన్ని ఎంపిక చేయు రకపు ప్రశ్న ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.